హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు ముఖ్యంగా L1 అండ్ L2 లబ్ధిదారులకు శుభవార్త. నిన్న మనకు తెలంగాణ బడ్జెట్ సమావేశం అయితే జరిగింది. ఈ బడ్జెట్లో డబల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లకు ఎంత కేటాయించారు బడ్జెట్ అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్లకేమో 12,571 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. గత కేసీఆర్ ప్రభుత్వము 2,36,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లను అయితే మంజూరు చేసింది. అందులో 1,58,000 ఇండ్ల నిర్మాణాలు కంప్లీట్ అయిపోయినాయి. మధ్యలో ఆగిన 34,545 గృహాలను కంప్లీట్ చేయడానికి ఇప్పుడు ఈ బడ్జెట్లో 305 కోట్లు అయితే కేటాయించింది. అంతే, ఇప్పుడు మధ్యలో ఆగిపోయిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తిగా కంప్లీట్ చేసి లబ్ధిదారులకైతే ఈ సంవత్సరంలో ఇవ్వనుంది. అలాగే కొన్ని కంప్లీట్ అయిపోయిన ఇళ్లలో కూడా డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు కూడా కల్పించలేదు. వాటిని కూడా ఈ బడ్జెట్లోనే కంప్లీట్ చేస్తున్నారు. అంటే మధ్యలో ఆగిపోయిన డబల్ బెడ్రూమ్ ఇళ్లను కంప్లీట్ చేయడానికి బడ్జెట్లో అయితే 305 కోట్లు ఇచ్చారు కనుక ఎర్లీగానే కంప్లీట్ చేసి L2 లబ్ధిదారులకైతే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా L1 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి 12,571 కోట్లేమో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 1,000 కోట్లు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం 22,571 కోట్లు అయితే మనకు రెడీలో ఉన్నాయి. సో ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇక ఎక్కడ ఆగే ప్రసక్తి లేదు. పైసలు అయితే దానికి ఆ పథకానికి సంబంధించినవి ఉన్నాయి కనుక ఎర్లీగానే లబ్ధిదారులను సెలెక్ట్ చేసి ఈ సంవత్సరం అయితే ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, L1లో వచ్చేసి 21,93,000 మంది ఉన్నారు, L2లో వచ్చేసి 19,96,000 మంది ఉన్నారు, L3లో వచ్చేసి 38,65,000 మంది అయితే ఉన్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇండ్లను కేటాయిస్తుంది. సో ఇది అప్డేట్. సో ఎప్పుడొస్తాయి అని అడుగుతున్నారు కదా, పైసలు అయితే వచ్చేసినాయి. ఎర్లీగా రెడీ చేసి L2 లబ్ధిదారులకేమో డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ L1 వాళ్ళకేమో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు ఈ మంత్ ఎండింగ్లోనే అని చెప్పేసిరు. నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసి పేదలతో పాటు అల్ప ఆదాయ వర్గం, మధ్య ఆదాయ వర్గం వారికి కూడా అందుబాటు ధరలకు ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ORR మధ్య శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటుకు ప్రభుత్వం అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ తీసుకురానుంది. శాటిలైట్ టౌన్షిప్ల కోసం ప్రభుత్వం టెండర్లను కూడా పిలిచింది. బడ్జెట్లో దీని ప్రస్తావన ఉండడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో అల్ప ఆదాయ, మధ్యతరగతి వర్గాల ప్రజల ఇళ్ల నిర్మాణానికి అడుగులు పడనన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. సో వీళ్ళకే కాకుండా నార్మల్గా మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇల్లు కట్టివ్వాలని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.